హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదేంటి అక్షు లేదు అనుకుంటున్నారా? ఆగండి, వచ్చేసాలేండి. యాక్చువల్గా మేము ఈరోజు సెలాన్కి వచ్చేసాం హెయిర్ కట్ కోసం అని. ఫస్ట్ హెయిర్ వాష్ చేసి తర్వాత స్పా చేయించుకున్నాను, ఎందుకంటే చాలా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో మా చెల్లి అడ్డమైన క్వశ్చన్స్ వేస్తుంది, అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ మై హెయిర్. నా హెయిర్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది, అందుకోసమనే వెళ్ళాను. ఇంకా అక్కడ స్పా చేసిన తర్వాత ఐ ఫెల్ సో రిలాక్స్డ్. ఇంకా అక్కడ సర్వీస్ అయితే చాలా బాగుంది. ఇంకా మా చెల్లి అయితే చిల్ అవుతుంది, ఇంకా తనకేం వర్క్ లేదు కాబట్టి. హెయిర్ కట్ స్టార్ట్ అయిపోయింది. హెయిర్ కట్ అంటే ఎంత హెయిర్ పోతుందో అనుకున్నా, బట్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. కొంచెం కొంచెమే హెయిర్ పోయింది, ఎక్కువ హెయిర్ కట్ ఏం అవ్వలేదు, ఎందుకంటే చిన్న చిన్న బ్యాంగ్స్ తీసుకున్నా. అండ్ ఐ ఆల్రెడీ సెడ్ హిమ్ బిఫోర్ దట్ నాకు కటన్ బ్యాంగ్స్ ముందు చిన్నగా రావద్దు, పెద్దగా రావాలని. సో హీ వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ దట్ హైట్. అండ్ మా చెల్లి మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉంది. చూడండి, నేను కట్ చేసే అప్పుడు చాలా ఐఎమ్ స్కేరింగ్. అండ్ ఈ వీడియో మొత్తం మా చెల్లి రికార్డ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. అండ్ కట్ చేసే అప్పుడైతే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, హైట్ ఓకేనా, ఇంకా చిన్నగా కట్ చేయాలా అని చెప్పేసి. చాలా కేరింగ్తో చేశారు వాళ్ళు. కానీ ఆల్రెడీ అప్పటికే అంత హెయిర్ లాస్ అయిపోయింది. ఇంకా హాట్ ఎయిర్తో బ్లో డ్రై అంటే మాత్రం ఇంకా తెలుసు కదా హీట్ ఎంత ఎక్కువ ఉంటుందో. ఇంకా తన హెయిర్ చాలా డ్యామేజ్ ఉందని చూసుకుంటుంది. అండ్ తనకు అడుగుతుంది, ఆ అబ్బాయికి సెలాన్ బాయ్ ఉంటాడు కదా, తనకు అడుగుతుంది నా హెయిర్ డ్యామేజ్ అయిందా, ఎలా ఉంది అంటే హీ వాజ్ సేయింగ్ దట్ మీ హెయిర్ చాలా డ్యామేజ్ ఉంది. ఇంకా వింటుంది. ఎలా వింటుందంటే ఓకే అదా అన్నట్టు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్పేసరికి షీ వాజ్ లాఫింగ్. అండ్ మధ్యలో క్రేజీ థింగ్స్ చేస్తున్నాం. అండ్ ద ప్రాసెస్ హియర్ గోస్. ఆల్రెడీ అప్పటికే చాలా హీట్ ఉంది, మండుతుంది. మీరు అనుకోవచ్చు హీట్ అప్లై చేసే హెయిర్ డ్యామేజ్ అవుతుందని. హీ ఆల్రెడీ యూజ్డ్ హీట్ ప్రొటెక్షన్. ఆల్రెడీ కాలుతుంది నాకు, నేను మధ్యలో ఆపేస్తున్న ప్రాసెస్ని. బట్ వేరే సెలాన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా వర్త్. అప్పుడు ఆఫర్స్లో ఉన్నాయి ఆల్రెడీ, మేము మంచి ఆఫర్స్ చూసుకొని వెళ్ళాము. అయినా కూడా చాలా బడ్జెట్ అయింది. ఇంకా ఇంట్లో వాళ్ళు చూస్తారు, చెప్తే తంటారు. వాళ్ళు అన్నీ లారియల్ ప్రోడక్ట్స్ యూజ్ చేశారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ హెయిర్ కట్. హెయిర్ చాలా బాగుండింది. లాంగ్ లాస్ట్ అంటే ఒక 7 days వరకు ఉండింది. మీరు కూడా హెయిర్ కట్కి వెళ్దాం అనుకుంటే ఈ సలాన్కి వెళ్ళండి, చాలా వర్త్ మనీ. అండ్ హెయిర్ కట్ అయిపోయిన వెంటనే నాకు అప్పటికే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంకా లాస్ట్గా హెయిర్ కట్ చేశాక స్ప్రే చేశాడు, అది హెయిర్ సెట్టింగ్ స్ప్రే. అది హెయిర్ అనేది ఆ హెయిర్ కట్ స్టైల్ అలానే ఉండడానికి. అండ్ నెక్స్ట్ ద ఫైనల్ ప్లాన్ ఆఫ్ ద హోల్ హెయిర్ కట్ ఈజ్ టు గెట్ ఎ నైస్ హెయిర్ స్టైల్. నాకైతే చాలా నచ్చింది ఆ హెయిర్ కట్. చిన్న కటన్ బ్యాంగ్స్ రాకుండా బిలో జానే వచ్చేసాయి, పెద్దగానే ఉంది. హెయిర్ ఎక్కువ ఏం పోలేదు కటింగ్లో. అండ్ యూ కెన్ సీ మై హ్యాపీనెస్. అండ్ తను అడుగుతున్నాడు, అంటే అనుకున్నట్టే వచ్చింది కదా హెయిర్ కట్ అని. అండ్ మీకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో హెయిర్ కట్ కావాలంటే ఐ విల్ మెన్షన్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు అవి చూసుకొని వెళ్ళొచ్చు. సెలాన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ హెయిర్ కట్ సోకులు ఉంటాయిగా మరి. ఫైనలీ హెయిర్ కట్ అంతా బాగానే ఉంది, బట్ ఇంటికి వెళ్ళేప్పుడే నా సిచ్యువేషన్ ఇలా ఉంది. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.